ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం అనంత పద్మనాభ స్వామి కోవెల. ఇక్కడ దొరికిన సంపాదన విలువ అక్షరాల లక్షల కోట్లు. కానీ అసలు రహస్యం ఆ సంపాదనలో లేదు, అక్కడ ఉన్న ఒకే ఒక్క తలుపుల్లో ఉంది. ఆ తలుపు పేరే నిలవరా బి, లేదా దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, అదే సెవెంత్ వాల్ట్. గత 100 ఏళ్లుగా ఆ తలుపుని ఎవరూ తెరవలేదు. తెరవడానికి ప్రయత్నించిన వారు ప్రాణాలతో తిరిగి రాలేదని అంటుంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిగిలిన 6 గదులు తెరిచినప్పుడు టన్నుల కొద్ది బంగారం, వజ్రాలు బయటపడ్డాయి. కానీ ఈ 7వ తలుపు దగ్గరకు రాగానే అక్కడ ఉన్న నాగబంధం చూసి అధికారులు కూడా వెనుకంజు వేశారు. అసలు ఆ తలుపు వెనకాల ఏముంది? అక్కడ వినిపించే సముద్రపు ఘోష దేనికి సంకేతం? సైన్స్ దీని గురించి ఏమంటుంది? ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ట్రావెనోర్ రాజవంశీయులు ఈ ఆలయ సంరక్షకులు. 1930వ సంవత్సరంలో కొందరు దొంగలు ఈ గదిని దోచుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారు ఆ గది వైపు వెళ్ళంగానే వేల సంఖ్యలో పాములు వచ్చి వారిని చుట్టుముట్టాయి. వారు భయంతో పిచ్చెక్కిపోయారని చరిత్ర చెబుతుంది. ఈ తలుపుకి తాళముండదు, గొల్లెముండదు. కేవలం 2 పెద్ద నాగపాముల బొమ్మలు చెక్కి ఉంటాయి. దీనిని నాగపాశం లేదా నాగబంధం అంటారు. పురాణాల ప్రకారం సిద్ధపురుషులు లేదా గొప్ప మాంత్రికులు గరుడ మంత్రాన్ని పఠిస్తూ ఈ తలుపుని బంధించారు. దీన్ని తెరవాలంటే మళ్ళీ అదే మంత్రాన్ని స్పష్టంగా పఠించగలగ సిద్ధ పురుషులు రావాలి. లేదంటే ఆ తలుపు తెరిచిన క్షణం మహాప్రళయం సంభవిస్తుందని నమ్మకం. ఈ తలుపుని ఎందుకు తెరవలేకపోతున్నాం అనే దానిపై సైన్స్ ఏం చెప్తుందంటే కొన్ని థియరీస్ని చెబుతుంది. అవేంటో చూద్దాం. ద ఓషన్ థియరీ. కొందరు పరిశోధకులు అభిప్రాయం ప్రకారం ఈ గది సముద్ర మట్టానికి దిగువన ఉంది. ఆ తలుపుని ఒక ప్రత్యేకమైన వాక్యూమ్ సీల్ లాగా డిజైన్ చేశారు. ఒకవేళ బలవంతంగా ఆ తలుపుని పగలగొడితే సముద్రపు నీరు ఒక్కసారిగా లోపలికి వచ్చి ఆలయం మొత్తాన్ని ముంచేస్తుంది. అంటే ఆ తలుపు ఒక సేఫ్టీ వాల్ లాంటిది అని అంటున్నారు. ఇంకో థియరీ వచ్చేసి అకోస్టిక్ లాక్స్. ప్రాచీన కాలంలో శబ్ద తరంగాల సౌండ్ వేవ్స్ ఆధారంగా పనిచేసే తాళాలు ఉండేవని కొందరి నమ్మకం. గరుడ మంత్రం పఠించినప్పుడు కలిగే ప్రకంపనాల వల్ల ఆ తలుపు తెరుచుకునేలా డిజైన్ చేసి ఉండవచ్చు అని అంటున్నారు. మూడోది వచ్చేసి ద హిడెన్ ఛాంబర్. స్కానింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఆ గోడల వెనుక మరో గది ఉంది. అందులో రేడియో యాక్టివ్ పదార్థాలు ఉండవచ్చని లేదా అత్యంత విషపూరితమైన వాయువులు ఉండొచ్చని ఒక వాదన ఉంది. మిగతా ఆ 6 గదుల్ని 2011లో తెరిచినప్పుడు అందులో 1,20 కోట్ల రూపాయల విలువైన బంగారం బయటపడింది. కానీ ఈ 7వ గదిలో అంతకు 10 రెట్లు ఎక్కువ సంపాదన ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రశ్న సంపాదన గురించి కాదు, మన పూర్వీకుల నమ్మకం గురించి. ఆ తలుపు వెనకాల దేవుడి రహస్యం ఉందా లేదా ప్రకృతి వైపరీత్యం ఉందా అనేది ఇప్పటికీ మిస్టరీనే. కానీ ఒక విషయం మాత్రం నిజం, సైన్స్కి అందని శక్తులు కొన్ని ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నాయి. మీరు చెప్పండి, ప్రాణాలకు తెగించి అందులో ఉన్న బంగారాన్ని ఎవరైనా తీయగలుగుతారా? అసలు తీసే ప్రయత్నం చేస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేసి నన్ను మోటివేట్ చేయండి.